హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ అండి. అందరూ బాగున్నారండి. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని కోరుకుంటాను మనస్ఫూర్తిగా. అలాగే అందరికీ హ్యాపీ సండే అండి. ఈరోజు అందరి ఇళ్ళల్లోనూ స్పెషల్ కదండి, కానీ మా ఇంట్లో స్పెషల్ ఏం చేయలేదండి. కానీ పిల్లలు ఇంట్లో ఉన్నారని చెప్పి వాళ్ళకి ఎంతో ఇష్టమైందే మెంతే కడుపు చేస్తున్నానండి. కర్ణాటక స్పెషల్. కర్ణాటకలో చాలా వరకు చేస్తారండి మెంతే కడుపు. ఆంధ్రాలో అయితే ఎవరికి తెలియదు. నేనైతే ఆంధ్రాలో ఎవరు చేసింది ఎవరు చూడనే లేదు, కానీ ఇక్కడికి వచ్చినాక నేర్చుకొని చేస్తున్నానండి. మా పిల్లలకి ఇదంటే చాలా ఇష్టం అండి. అది ఎలా చేస్తాననేది, అది ఎలా చేయాలనేది మీకు చూపిస్తాను, మీరు చూసేయండి. ఇంకా ఓకే అండి. ఫస్ట్ 2 కప్పుల గోధుమ పిండి తీసుకోవాలండి. మనం ఇంట్లో చపాతీలు చేసుకుంటాం చూడండి, అదే గోధుమ పిండి. ఉప్పు, అలాగే కొద్దిగా వామ్ వేసుకోవాలండి. వామ్ మన ఇష్టము, వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చు, లేదంటే లేదు. మనకి ఇష్టం ఉంటే వేసుకోవచ్చు. కొంతమందికి వామ్ సరిపోతుంది, కొంతమందికి ఆ స్మెల్ ఆ టేస్ట్ సరిపోదు. అలాంటి వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చండి. ఇలా వేసుకున్న తర్వాత నీళ్ళు వేసుకొని బాగా ముద్దలాగా మనం చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో అలాగే కలుపుకోవాలండి. చాలా రుచిగా ఉంటాయండి. పిల్లల ఆరోగ్యానికి కూడా, మనము మెంతాకు పిల్లలు తినరు కదండి, ఇలా మెంతాకు వేసుకొని ఇలా చేసి ఇచ్చినామంటే పిల్లలు వద్దనుకోకుండా ఎట్లా తింటారండి. మెంతాకు వల్ల మనకి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి కదండి, అందుకని ఇలా నీళ్ళు సరిపడినట్లు వేసుకొని బాగా మెత్తగా కలుపుకోవాలండి. మళ్ళీ అంత మెత్తగా వద్దు, చపాతి పిండిలాగే అని చెప్తాను. ఇలా కలుపుకున్న తర్వాత అవి చిన్న చిన్న ఉండలు చేసుకొని, మనం గులాబ్ జాములకి ఎలా చేసుకుంటామో అలా ఉండలు చేసుకొని దానిని మధ్యలో మళ్ళీ ఒత్తుకోవాలండి. ఇలా ఒత్తుకొని పక్కన పెట్టుకోవాలి అన్నీ. ఇందులో మీకు ఇంకొక విషయం కూడా చెప్తానండి. కొంతమందికి నాకు అస్సలు వంటలు చేసేదే రాదు. మా ఇండ్లు ఓపెనింగ్ అయ్యి 6 నెలలు అవుతుందండి. 6 నెలల కిందట ఒక ఇన్సిడెంట్ జరిగిందండి నా జీవితంలో. ఆ ఇన్సిడెంట్ మాత్రం నేను ఎప్పటికీ మర్చిపోలేను. అలా జరిగింది. ఇప్పుడు నేను ఇలా వంటలు చేసే దాంట్లో చాలా ఇబ్బంది ఉందండి. ఎందుకంటే ఒక్కొక్కసారి మనం ఎంత బాగా చేసినా కూడా అది కుదరదు. ఒక్కొక్కసారి ఏమి చేయకపోయినా కూడా అంత బాగా కుదురుతుందండి. ఇలా అన్నీ ఇలా చేసుకున్న తర్వాత ఇంకా ఇలా నీళ్ళు పోసుకోవాలండి. నీళ్ళు పోసుకొని ఇడ్లీ పాత్ర తీసుకొని ఇడ్లీ పాత్రలోకి నీళ్ళు పోసుకొని, అలాగే ఒక చిన్నది చింతపండు ముక్క వేసుకోవాలండి. ఎందుకంటే ఇడ్లీ పాత్ర నల్లగా కాదండి, ఎర్ర కాదు, నల్లగా కాదు. మనం అలా చింతపండు వేసుకున్నామంటే ఇంక ఇలాగే ఇడ్లీ పాత్రలోకి ఒక్కొక్కటే తీసుకొని ఇడ్లీ పాత్ర నిండుకు ఇలా బేర్చుకోవాలండి అన్నీ. ఇలా ఫుల్గా అన్నీ బేర్చుకున్న వాటిని ఇడ్లీ పాత్రలో ఇలా పెట్టుకొని మూత మూసుకొని మనం ఇలా ఇడ్లీకి ఎట్లా ఆవిరి పట్టిస్తామో, ఒక రకం చెప్పాలంటే ఆంధ్రాలో ఇవి ఆవిరి కుడుములు అంటారు, అవి వేరే రకం చేస్తారు. నేను ఇలా చేస్తాను. ఇక్కడ కర్ణాటకలో కడుబు అంటారు. కుడుముల్ని, ఆవిరి కుడుముల్ని కడుబు అంటారు. ఇలా ఇడ్లీ పాత్ర పెట్టుకొని స్టవ్ మీద పెట్టుకోవాలండి. ఒక 10-15 నిమిషాలు మనము స్టవ్ మీద పెట్టుకొని ఉడికించుకుంటే చాలండి. ఇంక చూడండి ఉడికినాయి. ఉడికిండేటివి ఇలా అయినాయి చూడండి. ఇప్పుడు బాగా ఉడికినాయండి. పిల్లలకు కడుపు గిడుపు ఏం నయ్యదు, తిన్నా కూడా పర్వాలేదు, ఆరోగ్యానికి కూడా మంచిది. ఎప్పుడూ చపాతీలు అనేటివి లేకోకుండా ఒక్కొక్కసారి ఇలా మనం కొత్తగా చేసిస్తే పిల్లలు చాలా సంతోషంగా తింటారండి, చాలా ఇష్టంగా తింటారు. ఇంకా అలా తీసుకున్న వాటిని ఫస్ట్ స్టవ్ మీద పెనం పెట్టుకొని అందులోకి తెల్లవాయలు దంచుకొని తెల్లవాయలు వేసుకోవాలండి. కొన్ని తెల్లవాయలు మనం ఎన్ని ఎక్కువ వేసుకుంటే అంత రుచిగా ఉంటుందండి. అలాగే ఆవాలు, జీలకర్ర అవి కొంచెం బాగా ఎర్రగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలా. ఆ తర్వాత ఎర్రగడ్డలు వేసుకోవాలండి. అవి కొద్దిగా ఎర్రగైన తర్వాత కొన్ని ఎర్రగడ్డలు,
ఎర్రగడ్డలు మళ్ళీ అలాగే కొంచెం కరివేపాకు వేసుకొని ఎర్రగడ్డలు కొంచెం ఎర్రగా ఫ్రై అయిన తర్వాత మనము ఒక 2-3 కట్టలైనా మెంతాకు కావాల్సి వస్తుందండి దీనికి. అందుకే నేను మెంతాకు ఎప్పుడు తక్కువగా ఉంటుందో అప్పుడు చేస్తానండి ఇది. ఇంకా మెంతాకు ఒక 2-3 సార్లు బాగా నీళ్ళు పోసుకొని బాగా కడుక్కొని మెంతాకనే కాదండి, ఏ ఆకుకూరలైనా మనం 2-3 సార్లు కడుక్కోవాలి. ఎందుకంటే దాంట్లో కొంచెం మన్ను ఉంటుంది కదండి. ఏ వస్తువు అయినా కానీ మనం ఎంత నీట్గా కడుక్కుంటే అంత రుచిగా ఉంటుంది, అంత శుభ్రంగానూ ఉంటుంది. ఇలా 2-3 సార్లు మెంతాకు బాగా కడుక్కున్న తర్వాత ఆ ఎర్రగడ్డలన్నీ ఫ్రై అయ్యే దాంట్లోకి మెంతాకు వేసుకోవాలండి. అలాగే కొద్దిగా సాల్ట్ కూడా వేసినానండి. వేసుకొని ఇంకా అందులోకి మెంతాకు వేసుకోవాలా. మెంతాకు వేసుకొని బాగా కలుపుకోవాలండి. సిమ్లోనే పెట్టుకొని వేయించుకోండి. హైలో పెట్టుకున్నామంటే కొంచెం మాడిపోతుంది జల్దీ. ఎందుకంటే మెంతాకు బాగా మెంతాకు బాగా మగ్గితేనే మనకి రుచి వస్తుంది. మెంతాకు ఉడకాలి కదండి, ఆయిల్లోనే నీళ్ళు గిల్లు ఏం పోసేది లేదండి, ఉత్త ఆయిల్లోనే బాగా ఉడుకుతుంది. చూడండి బాగా మగ్గింది మెంతాకు. చూడండి అంత మెంతాకు వేసి ఎంత కొంచెమే అయ్యింది. ఇంక ఇలా మెంతాకు బాగా మగ్గిన తర్వాత ఇప్పుడు మనం చేసుకునేవి ఉంటాయి కదండి ఆవిరి కుడుములు, ఆ కుడుముల్ని వేసుకోవాలండి. మనం దీనిని ఏ షేప్లో అయినా చేసుకోవచ్చు, ఇలాగే చేసుకోవాలని ఏం లేదు, మనకి ఇష్టం వచ్చిన షేప్లో మనం చేసుకోవచ్చు. నేనైతే ఇలా చేసుకుంటాను, ఇక్కడ అందరూ ఇలాగే చేస్తారు. ఇంకా అలా వేసుకున్న వాటిని బాగా ఇప్పుడు మిక్స్ చేసుకోవాలా. ఇంకా అంతే మిక్స్ చేసుకొని ఒక 10 నిమిషాలు సిమ్లో పెట్టుకున్నామంటే అయిపోతాయండి మెంతకడుపు. కొంచెం హెవీ ప్రాసెస్ అనిపిస్తుంది కానీ మనము టేస్టీగా రుచిగా తినాలన్నప్పుడు హెవీ ప్రాసెస్ అయినా చేయాల్సిందే కదండి, తప్పదు. మళ్ళీ అలాగే పైన కొంచెం గరం మసాలా వేసుకుంటానండి, టేస్ట్ కోసము బాగుంటుంది గరం మసాలా వేసుకుంటే. ఇంక ఇలా బాగా కలుపుకొని ఒక 5 నిమిషాలు అలా పెట్టేసుకున్నామంటే ఆ గరం మసాలా అనేది బాగా ముక్కలకు పట్టినట్ల, మనం ముక్కలు అంటాం కదా, ముక్కలకు పట్టినట్ల ఇలా ఆవిరి కుడుములకు పడుతుంది. మా పిల్లలకైతే ఇవంటే ఇష్టం అండి. వారం 15 రోజులకు ఒకసారన్నా అడుగుతూనే ఉంటారు, మెంతకడుపు చెయ్యి అని. ఇంక ఇలా ప్లేట్లో పెట్టుకొని తినేసేయడమేనండి. మార్నింగ్ టిఫిన్కైనా చేసుకోవచ్చు, లేకుంటే ఈవినింగ్ స్నాక్స్కైనా చేసుకోవచ్చు అండి. చాలా రుచిగా ఉంటాయి, చాలా బాగుంటాయి. ఒకసారి నేను చూపించినట్లు ట్రై చేసి చూడండి, మీకే తెలుస్తుంది. ఇలా ఫోర్క్ స్పూన్ తీసుకొని ఇలా ఒక్కొక్కటే తీసుకొని తినేయచ్చండి. దీని ముందర గోబీలు, చాట్లు, మళ్ళీ పానీపూరీలు అట్లాంటివన్నీ ఏమిటికి పనికిరావండి. ఇది ఆరోగ్యం అన్నిటికీ. ఇదేనండి ఈ వీడియో. మీకు నచ్చింది అనుకుంటున్నానండి. నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు సపోర్ట్ చేయండి. ఇలాంటి ఎన్నెన్నో కొత్త వంటలు మీకు చూపిస్తాను. చాలా రుచిగా ఉంటుంది, ఆరోగ్యానికి బాగుంటుంది, పిల్లలు ఇష్టంగా తింటారు. మనము ఒకసారి ట్రై చేసి మనకు కూడా చాలా నచ్చుతుంది. ఇంక ఇదేనండి ఈ వీడియో. లైక్ చేయండి ప్లీజ్, సపోర్ట్ చేయండి.